2025 మార్చ్ 11వ తారీఖున జపాన్లో సునామీ వస్తుందని చెప్పడం జరిగింది. అది 29వ తారీఖున జూలై నెలలో అది ప్రూవ్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి ఆగస్ట్ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉన్నది. ఆ రోజున కనుక లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు గురువుతో కలిసి ఉండటం మూలంగా ధనం అనేది విపరీతంగా వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండి మరియు శనిగారి దృష్టి కుజుడి దృష్టి శనిగారి మీద పడుతోంది. దాని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం చేయించండి. శనివారం రోజున మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైతే లవ్ మ్యారేజ్ ప్రయత్నిస్తున్నారో వారికి కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడతారు. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ బాస్తోనూ మేనేజర్తోనూ కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో ఒక స్త్రీ మూలంగా ఒక మంచి కాంట్రాక్ట్ అవడం జరుగుతుంది. దాని మూలంగా మీరు మానసిక ఆనందాన్ని పొందబోతున్నారు. ఈ వారం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.